బెల్లయ్య నాయక్ని ఎట్లా చూస్తారు? ఈ ప్రభుత్వంలో ఎట్లా చూడొచ్చు మేము? అంటే ప్రభుత్వానికి పెద్దలున్నారు, లోక్సభలో చూడాలా? పార్టీ నేను బెల్లయ్య నాయక్ పార్టీ కోసం పనిచేస్తాడు. బెల్లయ్య నాయక్ని ఏం చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. నన్ను ప్రభుత్వంలో ఉపయోగిస్తారా లేకుంటే పార్లమెంటుకు పంపిస్తారా అనేటటువంటిది మా రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ పార్టీ అధ్యక్షుడు నిర్ణయిస్తారు. మహబూబాద్ నుంచి మీరు లోక్సభ పోటీలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. నిజమేనా? నేను ఆశిస్తున్నారా లోక్సభ సీట్ అయితే? నా పార్లమెంటు మహబూబాద్ పార్లమెంట్ నా సొంత పార్లమెంటు కాబట్టి నాకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని చెప్పి నేను ఆలోచిస్తున్నా, అడుగుతున్నా. అయితే నన్ను ఏ స్థాయిలో పెట్టాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఇస్తే నిలబెట్టుకుంటారు అక్కడ? 100%. ఎందుకు చూస్ చేసుకున్నారు మరి? అంటే నా సొంత కాన్సెన్సీ, ఆ సొంత కాన్సెన్స్ ఒకటి. నేను ట్రైబల్స్ కోసం పనిచేస్తా, నా ఎజెండా అది. నా దేశంలో 740 గిరిజన తెగలు ఉన్నాయి. నేను పార్లమెంట్ మెంబర్ని అయితే ప్రతి తెగకు ఒక డెవలప్మెంట్ మోడల్ తీసుకురావడం కోసం ఫైట్ చేస్తా. అది నా లైఫ్ అంబిషను. దాంతోపాటు దేశంలో నేను బంజారా తెగకు సంబంధించిన 15 కోట్ల మంది బంజారాలు ఉన్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి దగ్గర దాదాపు 1 కోటి మంది ఉంటారు. 22 కోట్లలో 1 కోటి మంది బంజారాలే ఉంటారు. అయితే ఈ సౌత్ తప్ప నార్త్లో ఉన్నటువంటి ఎక్కువ బంజారాస్ కమ్యూనిటీ అంతా కూడా బీజేపీతో ఎక్కువ ఉంటుంది, 80%. నాలాంటి వాడు రేపు ఎంపీ అయితే అదంతా కూడా మోర్ దెన్ 50% బయట లాక్కరగలుగుతారు. 80% మీ అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఉన్నారా వ్యక్తులు ఉన్నారు అక్కడ? సో అందుకే ఇప్పుడు మహబూబాద్ పార్లమెంట్కి నాకు మా సామాజిక వర్గం కాదు, అన్ని సామాజిక వర్గాలు నాతో ఉంటాయి. అన్ని సామాజిక వర్గాలు నాతో బాగుంటాయి. నేను అందరితో అసోసియేట్గా పార్టీ ఓరియంటేషన్తో పనిచేస్తున్నాను కాబట్టి పార్టీ కేడర్ అంతా కూడా నాతో బాగుంటుంది. చాలామంది పెద్దలందరూ కూడా అవుట్రేట్గా నువ్వు ఉంటే బాగుంటుంది, నువ్వు పార్టీ లైన్లో పనిచేస్తున్నావు, మేము సహకరిస్తామని చెప్తా ఉన్నారు. అందరూ ఆశీర్వాదం ఉంది. అంతిమంగా బెల్లయ్య నాయక్ గురించి బెల్లయ్య నాయక్ ఆలోచించడేది నేను ఎప్పుడు ఆలోచించాను. నేను పని గురించి ఆలోచిస్తా, పార్టీ ఆలోచిస్తుంది నా గురించి. ఎన్ని సీట్లు టార్గెట్ తెలంగాణలో? 17 సీట్లలో 17 సీట్లు గెలవడం కోసం ప్రయత్నం చేస్తాను.